Hi friends, welcome back to our channel of JNDH Updates. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ JNDH అప్డేట్స్. సో చాలామంది ఇంకా గ్రేస్ మార్క్స్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో యాక్చువల్గా మేము గ్రేస్ మార్క్స్ అప్లై చేసాము. గ్రేస్ మార్క్స్ అప్లై చేశాక ఎన్ని డేస్ పడుతుంది గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ యాక్సెప్ట్ కావడానికి అని చాలామంది అడుగుతున్నారు. సో అందుకే ఈ వీడియో అనేది చేస్తున్నాను రిగార్డింగ్ ఫర్ దిస్ క్లారిఫికేషన్ కోసం. సో కొంతమందికి ఇంకా డౌట్స్ వస్తున్నాయి కదా, అందుకని. అండ్ ఏంటంటే మీరు మీ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ అనేది JNDH వాళ్ళకి ఇచ్చాక వాళ్ళు క్రాస్ వెరిఫికేషన్ అనేది చేస్తారండి. మీ అసలు మీకు గ్రేస్ మార్క్స్ కరెక్ట్గా ఎలిజిబుల్ అయ్యాయా కాదా అని. సో అవి తెలుసుకున్నాక అరౌండ్ మీకు టైం వచ్చేసి 15 to 60 డేస్ మధ్యలో మీ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్స్ అనేది ప్రాసెసింగ్లో ఉంటుంది. అండ్ మనకి JNDHలో ఓన్లీ ఒకే మిషన్ ఉంది కాబట్టి సో అన్ని గ్రేస్ మార్క్స్ అప్లికేషన్స్ ఒకటేసారి వస్తాయి కాబట్టి సో వాళ్ళకి కొంచెం టైం అనేది పడుతుంది. సో గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ తీసుకుంటానికి. అండ్ ఈ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్స్కి అన్నీ చెక్ చేయాలి కదా, ఫస్ట్ నుంచి 1 నుంచి 4 వరకు మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, సో మీరు కరెక్ట్గా అప్లై చేస్తున్నారా లేదా అవన్నీ చెక్ చేసిన తర్వాత మీకు ఈ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. సో మ్యాక్సిమం మనకి వచ్చేసి 15 to 60 డేస్ అయితే టైం అనేది పడుతుంది రిగార్డింగ్ ఫర్ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ అప్లై చేయడానికి. అండ్ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు మీ PCCM అనేది రావడానికి. సో వన్స్ ఒకవేళ మీ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయితే మీ ఇక్కడ స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లో మీకు అనేది చూపిస్తుంది అది. సో యాక్సెప్ట్ అయినట్టు. ఆర్ఎల్స్ నేను ఇంకో మెథడ్ కూడా చెప్పాను, దాని గురించి పైన ఐ కార్డ్లో ఇస్తాను ఆ వీడియో గురించి. సో మీరు అలా చెక్ చేసుకున్న తర్వాత మీ JNDH మీ కాలేజీకి ఈ PCM అనేది పంపిస్తారు, మీరు అలా తీసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఏంటంటే 15 to 60 డేస్ టైం అయితే పడుతుంది. బికాస్ చాలామంది అప్లికేషన్స్ అనేది వస్తాయి కాబట్టి అందుకే కొంచెం ఈ అప్లికేషన్స్ అనేది ప్రాసెసింగ్ అనేది స్లోగా ఉంటుంది అంతే. అండ్ దిస్ ఇస్ వాట్ ద రీజన్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ వాళ్ళవి ఫస్ట్ చూస్తారండి. సో రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి తర్వాత గ్రేస్ మార్క్స్ పెట్టుకోవడానికి కొంచెం, అందుకే ఈ టైం అనేది 15 to 60 డేస్ అయితే పడుతుంది. సో కొంతమందికి 15 డేస్లో రావచ్చు, కొంతమందికి 30 డేస్లో రావచ్చు, కొంతమందికి 45 డేస్లో రావచ్చు, కొంతమందికి 60 డేస్లో కూడా రావచ్చు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద టైం. సో దట్స్ ఇట్. అండ్ JNDH వాళ్ళ నుంచి ఇప్పటికైతే మ్యాక్సిమం చాలామందికి 45 to 60 డేస్లో ఈ JNDH వాళ్ళు PCCM అనేది ప్రింట్ చేస్తున్నారు. అండ్ కొంతమందికి లేటెస్ట్ స్టూడెంట్స్ వాళ్ళకి చాలా తక్కువలో 15 డేస్ అనేది పడుతుంది. 15 డేస్లో కూడా కొందరికి వస్తున్నాయంట. అండ్ తాత్కాల్ సర్వీస్ అయితే మీకు 18 వరకైతే లేదు. సో ఓన్లీ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ కావాలనుకుంటే మాత్రం మీరు కాలేజ్ నుంచే అప్లై చేయాలి. సో దిట్స్ వాట్ అబౌట్ అప్డేట్స్ ఆఫ్ ఎన్ని డేస్కి మీ PCCM అనేది వస్తుందని. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ of JNDH updates. And any doubts, please let me know in the comment section. And thank you guys, thank you very much, thank you.